వెకిని చూస్తున్నాం. ఏపీ సంపర్క్రాంత్ ట్రైన్ కి ఓ పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఎస్ఐ కోచ్లో పొగ్గలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు ప్రయాణికులు. ఇక బ్రేక్ షూ దగ్గర పొగ్గలు రావడంతో ట్రైన్ ఆపేసి రిపేర్లు చేశారు రైల్వే సిబ్బంది. ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో ఈ పెను ప్రమాదం తప్పింది. ఇక చిత్తూరు జిల్లా మామండూరు రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి న్యూఢిల్లీ వెళ్తోంది ఈ ట్రైన్. సో తిరుపతి నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటువంటి ఈ వీక్లీ ట్రైన్ బ్రేక్ షూ దగ్గర ఒకసారిగా పొగలు రావడంతో కొంతమంది ప్రయాణికులు రైల్వే సిబ్బంది అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ రిపేర్ కార్యక్రమం జరిగింది. సో చిత్తూరు జిల్లా మామండూరు రైల్వే స్టేషన్ దగ్గర ఈ రిపేర్ జరిగింది. సో కొంత అప్రమత్తమయ్యారు కాబట్టి సరిపోయింది. అంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. చిన్నగా స్పార్కిల్ కనుక వచ్చి ఉంటే, చిన్న నిప్రవలు కనుక వచ్చి ఉంటే ఈ ప్రమాదం తీవ్రత మరో లెవెల్లో ఉండేది. సో ఎస్ఐ కోచ్ నుంచి ఈ పొగలు రావడంతో స్థానికులు ఆ ప్రయాణికులు అప్రమత్తమైపోయి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతా ఇప్పుడు సేఫ్గా ఉన్నటువంటి ప్రమాదం లేదు. సో తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి సంపర్క్రాంత్ ట్రైన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? రైల్వే సిబ్బంది ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఆ మంటలు రావడం గల కారణం ఏంటి? సారీ, ఆ పొగలు రావడం గల కారణం ఏంటి? ఈ తీవ్రత ఇంకెలా ఉండేది ఒకవేళ గమనించకపోయి ఉంటే? ఎస్ మనోజ్, ఏదైతే తిరుపతి నుంచి ఢిల్లీకి నడిచేటువంటి వీకెండ్ ఎక్స్ప్రెస్ సంపర్క్ క్రాంతి ట్రైన్ వీకెండ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి బయలుదేరింది. 7 గంటల ప్రాంతంలో మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో చేరుకున్న తర్వాత అక్కడ ఒక్కసారిగా ఆ వీళ్ళు ఏదైతే ఆ బ్రేక్ ప్యాడ్స్ వద్ద పొగలు వచ్చినటువంటి దట్టమైనటువంటి పొగ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా గుర్తించడం జరిగింది. వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెంటనే రైల్వే సిబ్బంది అంతా కూడా వచ్చి అక్కడ చూశారు. అయితే ఆ పొగ దట్టంగా పొగ రావడంతో కూడా వెంటనే ట్రైన్ ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ యొక్క మరమ్మతులన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ప్రయాణికులు మాత్రం ఒకంత భయం ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందస్తుగా ప్రయాణికులు చూసి గమనించారు కాబట్టి పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. ఎందుకంటే అలాగే కానీ ఆ ట్రైన్ కానీ మూవ్ అయ్యి ఉంటే ఆ రాపిడి వల్ల తీవ్ర స్థాయిలో కూడా మంటలు రాజుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది. పెను ప్రమాదం కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఆడున్నటువంటి ప్రయాణికులు కూడా వెంటనే స్పందించి రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. అయితే ఆ సిబ్బంది కూడా వెంటనే రావడం, అక్కడ ఏం జరిగిందనే సరే కూడా పూర్తిగా ట్రైన్ అక్కడే ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత ఎక్కడైతే ఆ పొగలు వచ్చాయో ఆ ప్రాంతంలో జరిగినటువంటి లోపాన్ని ఏమి అన్నది కూడా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడే మరమ్మతులు చేసి తర్వాత ట్రైన్ కూడా అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రం కొంత భారీ ప్రమాదం చోటు చేసుకోనేది. ప్రయాణికులు మాత్రం అప్రమత్తం చేయకుండా ఉంటే మాత్రం ఈ యొక్క సంఘటన మరింత తీవ్రస్థాయి కూడా దలిచేదని చెప్పాలి. ప్రధానంగా రైలు సిబ్బంది మాత్రం వెంటనే అప్రమత్తం అయినటువంటి నేపథ్యంలో ఈ పెను ప్రమాదం కూడా తప్పింది. మనోజ్, బయట ఇప్పుడు ఆ ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు? ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉండేది ఒకవేళ కానీ గమనించకపోయి ఉంటే? ఖచ్చితంగా ప్రయాణికులు కానీ ఆ పొగలు గమనించకుండా లేకపోతే ఏదో వస్తుందిలే అనేసి భావించుంటే మాత్రం ట్రైన్ అలాగే మూవ్ అయి ఉండేది. ఖచ్చితంగా ఆ మూవ్ అయిన తర్వాత ఆ రాపిడి అన్నది కూడా తీవ్ర స్థాయిలో రాచుకునేటువంటి ప్రమాదం ఉండేది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు కూడా చెడగేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. ఎందుకంటే అది వీల్ దగ్గర ప్రధానంగా ఆ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ ప్యాడ్స్ వద్ద ఈ పొగలు అంటే రబ్బింగ్ అయ్యి ఈ పొగ వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కంటిన్యూ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంటలు చెలరేగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందే, సాధారణంగా చిన్నపాటి మంట చెలరేగితేనే ఏ స్థాయిలో అది రాజుకుంటుంది అన్నది మనం అనేక ట్రైన్ ప్రమాదాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే స్పందించినటువంటి విధానం ప్రమాదాన్ని ఎంతో అరికట్టిందని చెప్పాలి. అది చూసినటువంటి ఆ విండో పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులంతా కూడా కొంచెం పొగ కొంత తీవ్ర స్థాయిలో వస్తుంది, ఏదో డిఫరెంట్ స్మెల్ తో కూడుకున్నటువంటి పొగ వస్తుందని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసి సిబ్బంది తెలియజేసినటువంటి నేపథ్యంలోనే సిబ్బంది వెంటనే ఈ యొక్క సమస్యను కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ పెను ప్రమాదం తప్పింది. బట్ కారణం ఏంటంటే ఈ రాపిడికి గురవడమే ఈ పొగలకు కారణమైందా, లేదంటే ఇంకేదైనా మాల్ ఫంక్షనింగ్ ఉందా ట్రైన్ లో? అంటే ప్రాథమికంగా ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మనకు తెలుస్తున్నది కేవలం అక్కడ ఆ వీల్ దగ్గర ఏదైతే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయో ఆ ఒక బ్రేక్ ప్యాడ్స్ లోపంలో ఏదో బోల్ట్ లాంటిది ఏదో కొంత లూజ్ అయ్యి ఆ ప్యాడ్స్ ఆ వీలుకి అతుక్కోవడం వల్ల అది వరుసగా రబ్బింగ్ అవడం వల్ల దానికి అంటుకొని వీలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ ఫోర్స్ కి ఆ పొగ వచ్చినట్టుగా భావించారు. ఖచ్చితంగా అది ముందుకు మూవ్ అయితే మాత్రం ఆ బ్రేక్ ప్యాడ్స్ అన్నది పూర్తిగా కూడా వీలుకు బాగా అతక్కుపోయేటువంటి పరిస్థితి ఉండేది. ట్రైన్ అదే వేలో మూవ్ అయ్యేటువంటి నేపథ్యంలో మంటలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అది గుర్తించారు కాబట్టి ప్రధానంగా
ఆ సమస్య ఏదో ముందుగా ట్రైన్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించుకోవడం, అదే రకంగా అది ఊహించినటువంటి సమస్యగా కూడా రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. అయితే ఇప్పుడు ట్రైన్ అక్కడ నుంచి మూవ్ అయిపోయిందా? రిపేర్లు పూర్తయిన తర్వాత యథాతథంగా ట్రైన్ నడుస్తున్నాయా సేవలు, లేకపోతే ఆల్టర్నేట్గా ఇంకేదైనా రైల్వే అధికారులు ప్లాన్ చేశారా? ఖచ్చితంగా ప్రమాదం ప్రయాణికులు తెలియజేసిన వెంటనే ట్రైన్ పూర్తిగా అక్కడే ఆపేశారు. సిబ్బంది అంతా కూడా ఆ యొక్క సమస్యని రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసిన తర్వాత ఆ ట్రైన్ మళ్ళా తిరిగి ప్రారంభమైంది. ఢిల్లీకి ప్రయాణం అయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడే కానీ మళ్ళీ ఎటువంటి అంతరాయం కలగలేదు. యథావిధిగా కూడా ట్రైన్ రాకపోకలతో సాగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్. సో తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి వీక్లీ ట్రైన్ సంపర్క్రాంత్ ఎక్స్ప్రెస్ చిత్తూరు జిల్లా మామండూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రేక్ షూ దగ్గర నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. అయితే ఈ దట్టమైనటువంటి పొగలు రావడం గమనించినటువంటి ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందిస్తే ట్రైన్ నిలిపివేశారు. అక్కడ నిలిపివేసి కొద్దిసేపటిగా ఆ ట్రైన్కి రిపేరింగ్ వర్క్స్ జరిగాయి. రిపేరింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. అయితే ఈ సమయంలో ప్రయాణికులు కనుక అప్రమత్తంగా లేకపోయినా, ప్రయాణికులు కనుక ఈ పొగలు గమనించకపోయినా, ఏదో తేలికపాటిగా కొట్టిపారేసినా కూడా ఈ ప్రమాద తీవ్రత ఇంకెక్కువగా ఉండేది. సో ఇక్కడ మెల్లగా పొగలు వచ్చాయంటే నిప్పురవ్వలు కనుక రాజుకుని ఉంటే అది కొంచెం కొంచెంగా పెద్దదైపోయేది, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. సో ముందుగా గమనించారు కాబట్టి ప్రయాణికుల అప్రమత్తతో ఈ సమస్య ముగిసింది. మళ్ళీ ట్రైన్ తమ పని అంటే తన ప్రయాణాన్ని ప్రారంభించేసింది. లేదనంటే చాలా తీవ్రంగా ఉండేది. సో మరి ఆ బ్రేక్ షూలో మంటలు ఎందుకు వచ్చాయి అన్న మాల్ ఫంక్షన్ ఉందా అనుకున్నప్పుడు రాపిడి కారణంగానే, ఆ ఫోర్స్ అండ్ ప్రెషర్ కారణంగానే ఈ పొగలు వచ్చాయన్నట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. బట్ ఏదేం జరిగినా ఇటువంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చాలా పెద్ద ప్రమాదాన్ని అరికట్టగలుగుతాం. లేదంటే ఇటువంటి సమస్యలే చాలా పెను ప్రమాదంగా మారుతూ ఉన్నాయి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.